హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మరి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు సింపుల్గా 10 నిమిషాల్లో రెడీ అయిపోయే ఒక వంటనైతే చూపించబోతున్నాను. ఆ వంట పేరే వంకాయ అన్నం. ఆల్రెడీ మీకు తన్మేలు చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. మనకి దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి టమోటాలు, పచ్చిమిరకాయ, ఉల్లిగడ్డలు, వంకాయలు. వీటిని కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ అయితే ఆన్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసిన తర్వాత కడాయినైతే నేను స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇప్పుడు 3 స్పూన్ల నూనెనైతే యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. 3 స్పూన్ల నూనెనైతే యాడ్ చేసుకుని కొన్ని జీలకర్ర ఆవాలు, కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక మనం ఆనియన్స్, పచ్చిమిరకాయలను అయితే వేసుకొని కలుపుకున్నాను. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత టమోటాలని కూడా యాడ్ చేసుకోవాలి. టమోటాలను యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే కొంచెం సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఉడుకుతాయి అనేసి అమ్మ చెప్పింది కదా, సో అదే వేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నా కాబట్టి ఇప్పుడు వాటిని కొంచెం కలిపేసుకున్నాను. కలిపి మూత పెట్టుకున్నాను. మూత పెట్టుకుంటేనే కదా కొంచెం తొందరగా ఉడుకుతాయని మా అమ్మ చెప్పింది. సో అలాగే చేశాను. నేను కూడా ఉడకాయ లేదా అనేసి చూశాను, ఇంకా ఉడకలేదు కాబట్టి కలిపి మరి మూత అయితే పెట్టుకున్నాను. మరి ఇంకొకసారి అయితే కలిపుతున్నాను. కొంచెం ఉడికే వరకు కలిపుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు కావలసినంత పసుపు, కొంచెం పసుపు, 1.5 స్పూన్ కారం అయితే వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెడితే కొంచెం ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు మనము దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి చింతపండు పులుసు. ఆల్రెడీ నేను చింతపండు అయితే కలిపి పెట్టుకున్నాను. ఆ నీళ్ళని అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. చింతపండు పులుసు వేస్తేనమాట టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఈసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నాను. తర్వాత కొంచెం గరం మసాలా, ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకున్నాను. మీరు కావాలంటే కొంచెం చికెన్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. చికెన్ మసాలా ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా లాస్ట్కి ఫైనల్గా వంట అయితే అయిపోయింది. లాస్ట్కి కొత్తిమీర వేసుకునేసి కలుపుకునేసినాను. ఇంకా దీన్ని నేనైతే 4 ఉన్నారు కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే చేసుకున్నాను. మీరైతే చూస్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రైస్ అయితే బాగుంది, మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.